మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, మా సృష్టికర్త, మీ పరిశుద్ధమైన పవిత్రమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు నాయన. ఈ రీతిగా మమ్మల్ని అందరినీ మీ సన్నిధానములో సమావేశపరిచినందుకు మీకు స్తోత్రములు దేవా. నాయన, మీ అమూల్యమైన మాటను మేము కలిసి ధ్యానించిన ఏంటుండగా నాయన, మీ ఆత్మ సహాయాన్ని మాకు మెండుగా అనుగ్రహించి ఆత్మ సంబంధమైన విషయములతో సరిచూచుచు మీ ఆత్మ నేర్పు మాటల చేత మేము ఉపదేశింపబడేలాగున మీ స్వాధీనమందు మమ్మను ఉంచి కాచి కాపాడమని, ఆత్మీయంగా బలపరచమని మీ చేతులకు మమ్మను మేము సమర్పించుకుంటూ, మా నిమిత్తము త్వరలో మీరు పంపనన్న మీ ప్రియుడు, మా పరమరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. ఇప్పుడే మనకి చదవబడిన వాక్య పట్టణములో ఎడమ వైపున ఉన్నదేంటి? కుడి వైపునున్న వాళ్ళెవరు, ఎడమ వైపునున్న వాళ్ళెవరు? యజమానుడు, దేశాంతరము పోయి తిరిగి వచ్చిన యజమానుడు. ఇప్పుడు మన ప్రభువు మేఘారూఢుడై వచ్చిన తర్వాత మృతులందరూ లేపబడతారు. అప్పుడు కుడివైపున ఉన్నవాళ్ళు, ఎడమ వైపున ఉన్నవాళ్ళు. కుడివైపున ఉన్న వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు. వాళ్ళు దేన్ని స్వతంత్రించుకోమని చెప్తున్నాడు? లోకము పుట్టినది మొదలుకొని ఏముంది అక్కడ? మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. అలాగే ఎడమ వైపున ఉన్న వాళ్ళెవరు? శపింపబడిన వారు. కుడివైపున ఆశీర్వదింపబడిన వారు, ఎడమ వైపున ఎవరు? శపింపబడిన వాళ్ళని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇంతకీ నిత్యాగ్ని ఎవరి కొరకు సిద్ధపరచబడినది? అపవాదికిని వాని దూతలకును. అంటే శపింపబడిన గుంపులో అన్న మనం ఉండాలి, లేదా ఆశీర్వదింపబడిన గుంపులో. ఈ రెండే ఛాన్సులు ఉన్నాయి మనకి. అయితే కుడివైపున లేదా ఎడం వైపున, మధ్యలో ఉండము. కాబట్టి ఏ గుంపులో మనం ఉండాలనుకుని ఎంత కష్టపడుతున్నాము? కుడివైపున ఉండాలని, అంతే కదా. ఒకవేళ ఎడం వైపున కనుక తేలితే ఎక్కడికి వెళ్ళిపోతాము? నిత్యాగ్ని. ఇది గ్యారంటీ, ఇది షూర్. నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతాము. ఆ నిత్యాగ్ని దండన అనేది అపవాదికిని వాని దూతలకును దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి ఒకవేళ అక్కడికి వెళ్ళిపోతామేమో, జాగ్రత్త. అందుకని మన సువార్త అంతా రక్షణలోనికి నడిపించే విధముగా ఉండాలి. మరి ఈ రోజున మీరు ప్రసంగాలు వింటే పునాది మీద కట్టట్లేదు ఎక్కడ కూడా. ఎక్కువ శాతము ఈ లోక మర్యాదను ఉపదేశిస్తున్నారు బోధకులందరూ కూడా. మోటివేషనల్ స్పీచెస్, ఎక్కడ చూస్తున్నా హాస్యముతో కూడిన ప్రసంగాలు, నవ్వులు మీకు ఎక్కడ కనబడదు. సువార్తలో ఎక్కడైనా నవ్వులు కనబడుతున్నాయా? అస్సలు ఎక్కడ కనబడదు. చాలా సీరియస్ మ్యాటర్ అన్నమాట. మరంత సీరియస్ మ్యాటర్ని ఎందుకు హాస్యంగా చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఎవరి శక్తి వెనకుండి నడిపిస్తుందో పసిగట్టాలి. ఎక్కడో సంఘానికి వెళ్ళిపోతున్నాం కదా అని ఉండకూడదు. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళి కూర్చుంటున్నాము, ఏమి వినబడుతుందో జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత మనది. ఎందుకంటే రక్షణకు మనమే బాధ్యులము. కాబట్టి వింటున్నది ఆ విధముగా ఉన్నదో లేదో పరిశుద్ధమైన గ్రంథములో మనం చూసుకుని జాగ్రత్త పడాలి. విన్నది విడిచిపెట్టకూడదు. కాబట్టి ఇంతకీ ఈ నిత్యాగ్ని దండన ఎక్కడుంది అనేది మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఎందుకంటే దేవుడు
ప్రతి ప్రదేశాన్ని దాని దాని పని నిమిత్తము కలుగజేసి ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. కాబట్టి ప్రకటన గ్రంథానికి ఒకసారి వెళ్దాము. 20వ అధ్యాయము మర్చిపోకండి. ప్రకటన 20వ అధ్యాయము, అది మన వాక్య ధ్యానముకుడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదట 3 వచనాలు చదువుతాము. ఓకే, జాగ్రత్తగా అందరూ బైబిల్ని చూడాలి, రాసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. ప్రకటన 20వ అధ్యాయము నేనే చదువుతున్నాను జాగ్రత్తగా, ఎందుకంటే మిమ్మల్ని ప్రశ్నలను అడుగుతూ ఉంటాను. ఎంత బాగా వింటున్నారో లేదో దేవుని పరిశీలన ఇక్కడ ఉంటుంది, మర్చిపోకండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. చూస్తున్నది ఎవరు? అపోస్తలుడైన యోహాను గారు. ఆయన పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్నప్పుడు దేవుడు తనకు కనుపరుస్తున్న విషయాలు, పరసంబంధమైన విషయాలు, ఏ మానవుడికి అందని విషయాలు దేవుడు అపోస్తలుడైన యోహాను గారికి చూపిస్తున్నాడు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట ఇది. మరలా చదువుతున్నాను. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి ఆ అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. కాబట్టి ఈ 3 వచనాల్లో ఒక ప్రాముఖ్యమైన పదాన్ని మనం అండర్లైన్ చేసుకుందాము. ఏంటి? ఇంతకీ ఎక్కడ అపవాది బంధింపబడుతున్నాడు? ఎక్కడ? చెప్పలేకపోతున్నారు ఏంటండి? అగాధములో. అందుకే చదివిస్తున్నాను నేను, మీరు జాగ్రత్తగా ఉండాలి వాక్యం చదివేటప్పుడు. దేని తాళపు చెవి పట్టుకుని దేవదూత పరలోకం నుండి దిగి వచ్చాడు? అగాధము యొక్క తాళపు చెవి, ఇన్ఛార్జ్. ఒక దేవదూత దిగి వచ్చింది తాళపు చెవి పట్టుకుని. ఎందుకంటే ఇక్కడికి ఎంటర్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? తాళం కావాలి. తాళం లేకుండా మనము లోపలికి ప్రవేశింపలేము. సో అగాధం అనేది ఒక ప్రదేశము. అక్కడికి దానిలోనికి అపవాదిని బంధిస్తున్నాడు. అపవాది అంటే సాతాను. సాతాను బంధింపబడుతున్నాడు. ఎంతకాలము? ఎందుకు బంధిస్తున్నాడు ఇంతకీ? ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచకుండున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేయటం అంటే సీలేసేయటం అనమాట. ఇంకా బయటికి వచ్చే ఛాన్స్ లేదు. ఇంతకీ ఎప్పుడు జరిగింది ఇదంతా మనము భవిష్యత్తులో వెళ్తాము. కాకపోతే ఈ దినానికి మాత్రం మనం అగాధం అంటే ఏంటి, ఆ ప్లేస్ ఏంటి, అసలు ఎక్కడుంది, దేవుడు ఎందుకు దాన్ని చేశాడు అన్నది మనము తెలుసుకునే ప్రయత్నం మనము చేద్దాం. అగాధం అనగానే మనకి గుర్తొచ్చే సన్నివేశం చెప్తారు ఏదైనా? చాలా సన్నివేశాలు బైబిల్లో ఉన్నాయి అగాధమును గూర్చి. మీకు టక్కనే గుర్తొచ్చేది ఏంటి? వెరీ గుడ్, బాగా చెప్పారు. ధనవంతుడు, లాజరు కదా. తెలుసా ఈ సన్నివేశము? ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. మనం చాలాసార్లు చదివిన సన్నివేశం కాబట్టి ఇంకా మనం దాని మీద ఎక్కువ మనం వేస్ట్ చేయకుండా, ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? మరి లాజరు ఎక్కడికి వెళ్ళాడు? ఇద్దరు పాతాళానికే వెళ్ళారు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకంటే పాతాళం అన్నది మృతుల లోకము. పాతాళం ఏంటి? ఇంతకీ లోకం అంటే ఏంటి? లోకం అంటే ఏంటి?
ఇప్పుడు నువ్వు లోకంలో ఉన్నావా? ఏ లోకంలో ఉన్నావు? వెరీ గుడ్, భూలోకంలో ఉన్నాము. అసలు లోకం అంటే ఏంటి? లోకం అంటే మట్టి కాదు రాయ్, మనుషులు. ఇంతకీ ఈ లోకం ఎక్కడుంది? భూలోకము అని ఎందుకంటారంటే భూమి ఉన్న లోకం అంటే ఆకాశం. ఏంటది? ఆకాశము. దేవుడు ఏం చేశాడు ఆదికాండంలో చూద్దామా ఒకసారి. ఆకాశం అంటే ఏంటో తెలియదు చాలా మందికి. ఆదికాండం మొదటి అధ్యాయానికి వెళ్ళిపోండి ఒకసారి, త్వరగా చదవండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగునకు చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా అయిపోయింది, ఒక దినం అయిపోయింది. మరియు 6వ వచనం నుండి, మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. ఏ జలములు? పై జలములు క్రింద జలములు వేరు పరచును గాక అని పలికినప్పుడు మరియు ఎక్కడ దేవుడు వెలుగునకు పగలనియు అయిపోయింది కదా అది. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి, విశాలం అంటే ఏంటి చెప్పండి ఫస్ట్. విశాలం అంటే ఏంటి? ఖాళీ, అంతేనా? ఒక బకెట్ నీటిలో ఒక బంతి తీసుకుని వెళ్ళి ముంచండి. ఒక బకెట్ నీటిలో, ఇంటికి వెళ్ళి ట్రై చేయండి ఒకవేళ టైం ఉంటే. బకెట్ నీటిలో ఒక బంతి తీసుకుని వెళ్ళి, లేకపోతే బుడగని తీసుకెళ్ళి ముంచేయండి. బుడగ లోపల ఏముంటుంది? విశాలమండి. కొత్త పదం యాడ్ చేసేస్తున్నారు అంతే. దానికి గాలంట. అందులో ఏముంటుంది? విశాలము. మరి ఆ బంతి చుట్టూ ఏమున్నాయి? నీళ్ళు. అది గుర్తు చేసుకో. ఆ బంతిలో ఉన్నావు నువ్వు నేను. ఆ బంతి ఏంటి? విశాలము. అదే లోకము. అందులోనే భూమి ఒక గ్రహం అనేది ఉంది. ఆ గ్రహంలో ఉన్న నువ్వు నేను చీమలాంటి వాళ్ళవి. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమైన దేవుడు ఆరిన నేలకు భూమి ఆకాశమని పేరు పెట్టానని ఉంటుంది అక్కడ. 8 దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని. ఆకాశం అంటే లోకము. ఏంటి? ఇప్పుడు ఏ ఆకాశంలో ఉన్నావు నువ్వు నేను? మధ్యాకాశము. బాగా చెప్పారు, మధ్యాకాశము. మరో పేరు భూలోకము. ఎందుకంటే భూమి ఏ లోకంలో ఉంది? ఏ ఆకాశంలో ఉంది? మధ్యాకాశంలో ఉంది. అంతే, మనం మధ్యాకాశంలో ఉన్న మనుష్యులం అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ఏ ఆకాశానికి రావాలి? ఇప్పుడు మధ్యాకాశానికి రావాలి. రెండవ రాకడ అదే. దానికోసమే మనం ఎదురు చూస్తున్నాము. మేఘారూఢుడై వస్తాడు ఇప్పుడు మన ప్రభువు మధ్యాకాశానికి. ఓకే, ఇప్పుడు ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? పాతాళ లోకములోనికి వెళ్ళిపోయారు. అయితే ధనవంతుడు వేదన చెందే ప్రదేశానికి వెళ్ళాడు, లాజరు నెమ్మది పొందే ప్రదేశానికి వెళ్ళాడు. నెమ్మది పొందే ప్రదేశానికి ఉన్న మరో పేరు అబ్రహాము. ఆ పదం రావట్లేదు మీ దగ్గర. ఇదే బైబిల్ స్టడీ అనేది. ఎక్కడికి వెళ్ళాడు లాజరు? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు
కొనిపోబడెను దేవదూతల చేత. ఇప్పుడు ఆ పాతాళంలోనికి వెళ్ళిపోయారు. ఇంతకీ పాతాళంలోనికి వెళ్ళారని గ్యారంటీ ఏంటని మీరు అడిగారు అనుకోండి, అడగాలి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చూద్దాం. యోబు గ్రంథం. చనిపోయినంటే మృతులు మనమందరం ఒకరోజు చనిపోతాము, షూర్. అది ఎవ్వరు కూడా తప్పించుకోలేరు మృత్యువు నుండి. కాబట్టి యోబు గ్రంథము 7వ అధ్యాయానికి వెళ్ళి అసలు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చూద్దాం. అక్కడ యోబు గ్రంథము 7వ అధ్యాయము, యోబు గ్రంథం 6 నుండి 10 వరకు చూద్దామే. యోబు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం నుండి 10 వరకు. నా దినములు నేతగాని నాడి కంటెను వడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక అవి క్షయమైపోవుచున్నవి. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనుము. నా కన్ను ఇకను మేలు ఎప్పుడు చూడదు. మేలు చనిపోయిన తర్వాత ఇంక నీ కన్ను మేలని, అంటే మేలైన కీడైనా ఎక్కడా? ఇప్పుడే. తర్వాత నీ కన్ను మేలు ఇకను చూడదు. నన్ను చూచి వారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు. ఎక్కడికి దిగిపోయిన వాడు? పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. అంటే చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోవాలి మనము? పాతాళానికి. నువ్వు మంచోడువైనా చెడ్డోడువైనా ఒకటే రూట్. అంటే చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి? పాతాళానికి దిగిపోతున్నారు. దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. ఎక్కడికి రాడు? మరి దెయ్యం వచ్చి చింత చెట్టు మీద ఉందంటారంటే విన్నారా మాటలు? చచ్చిపోయినోడు వచ్చంటే చింత చెట్టు మీద ఉన్నాడంట. దిగిపోయిన వాడు మరి ఎన్నడు రాడు. మరలా భూమి మీదకి ఎవ్వరూ రారు. దెయ్యాలు అయిపోయి వచ్చి తిరుగుతున్నారు అనేది పచ్చి అబద్ధం. అంటే అలా నేర్పిస్తారు పెద్దలు మనకి. మన బైబిల్ చెప్పట్లేదు అలాగా. సో దెయ్యాలంటే అవి వేరే, మనుషుల ఆత్మలు కాదు. చనిపోయిన వాడు మరలా తిరిగి రాడంట. తన వారి యొద్దకి ఎన్నడూ రాడంట. తర్వాత అతడిక ఎన్నడూను, నీ బంగ్లా ఇక్కడే ఉంటుంది, నువ్వు రావు. ఎంతో సుందరముగా కట్టించుకున్న ఇల్లు ఉంటుంది, అందులోకి నీవు రావు. చూసారా సత్యం ఎలాగుందో? చేదుగా ఉందా? సంబరపడేలాగా ఉందా? ఎక్కడ ఉండదండి, జోకులు కనపడవు. అతడు ఇక ఎన్నడు తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరలని. మనల్ని ఎరగదంటండి. దాని వరకు దినార్లు పోగేసేసి కట్టేసి ఎంతసేపు అండి, ఎంతమంది చనిపోతున్నారో తెలుసా? మొన్న ఎంత చావు కార్యక్రమాలకు వెళ్ళాం మేము. భయంకరం అనమాట. అది చెప్పాలో లేదు కానీ స్టేషన్ పేటలో ఒకరు చనిపోయారు. పెద్ద ఆయన చనిపోయారు. వాళ్ళ అన్నగారు ఎక్కడి నుంచో వచ్చారు, విశాఖపట్నం నుండి. తమ్ముడు చనిపోయాడు కదా అని కుటుంబాన్ని పరామర్శించడానికి మృతదేహం ఇంకా అక్కడే ఉంది. వాళ్ళు వచ్చారు. అప్పుడు సమాధి కార్యక్రమాలు అయినాయి. ఇంకా కార్యక్రమం జరగబోతుంది. మేడ మీదకి వెళ్ళి ఆయన నడుస్తున్నాడు. ఎవరు? అన్నగారు. నడిచి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి అక్కడ చచ్చిపోయాడు. మేడ మీద నుంచి దిగి రాలేదు ఆయన. అంటే ఒకే ఇంట్లో 2 మృత్యువులు. భయం వేసింది అనమాట. ఇంతేనా జీవితము అంటే? గ్యారంటీ లేదంటే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఏమన్నాడు? మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి అన్నాడును. అంటే చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? పాతాళ లోకం. అంటే చెప్పండి. ఆకాశము. ఆకాశం అంటే విశాలము. చెప్పండి అబ్బా.
ఆకాశం అంటే ఏంటి? స్పేస్, విశాలము. మనముంటున్న ఆకాశము మధ్యాకాశము, పాతాళం అనేది ఇంకొక ఆకాశము. ఇంతకీ ఆకాశం ఎక్కడుందో చూద్దాం. ఏ ఆకాశమో పాతాళము. ఇంతకీ చనిపోయిన ప్రభువు ఎక్కడికి వెళ్ళారని అపోస్తలుల ప్రమాణంలో చదువాం. ఎక్కడికి దిగిపోయాడు ఆయన? ఏంటి? అదృశ్య లోకము. యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయి మారు మనసు పొందిన దొంగతో ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా. ఆ పరదేశ్ ఎక్కడుంది ఇంతకీ? ఆయన వెళ్ళాడా పరదేశ్కి? వెళ్ళాడు. ఎక్కడుందా పరదేశు? ఎక్కడుందో చూద్దాం ఒకసారి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి, బైబిలే అడ్రస్ చెప్తుంది, అది వెతుక్కోవడం మనకు తెలియదు అంతే. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి, పౌలు గారు ఎంత బాగా రాస్తారు చూడండి. అది 12వ అధ్యాయం. ఓకే, అక్కడ ఎక్కడి నుంచి చదువుదామంటే 2వ వచనం నుండి. అంటే ఆయనకి దేవుడు బయలుపరుస్తున్నాడు ఈ విషయాలన్నీ. అదే చెప్తున్నాడు మొదటి వచనంలో. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. ఓకే, తర్వాత ఏమంటున్నాడు? క్రీస్తునందున్న యొక్క మనిషిని, క్రీస్తునందున్న మనుషుడు శపింపబడినవాడా ఆశీర్వదింపబడినవాడా? వెరీ గుడ్. అంటే కుడి వైపున ఉంటాడా ఎడం వైపున ఉంటాడా? వెరీ గుడ్. క్రీస్తునందున్న యొక్క మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట ఏ ఆకాశమునకు? 3వ ఆకాశమునకు కొనిపోబడిన. ఎలాగా? 3వ ఆకాశం అంటే ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు. క్రీస్తునందున్న ఒక మనిషి అంటే లాజరు కూడా ఎక్కడికి వెళ్ళాడు? అంతే. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కదా లాజరు. అబ్రహాము రొమ్ము ఎక్కడ ఉంది? ఇంతకీ పాతాళ లోకములో ఉంది. పాతాళ లోకం అంటే ఏ ఆకాశము? అంటే మనమున్న ఆకాశం ఏంటి? నెంబర్ ఎట్టండి? 2వ ఆకాశం. 3వ ఆకాశం అన్నాడంటే ముందు 2 ఆకాశాలు ఉన్నాయా లేవా? ఉంటేనే 3వ ఆకాశం అంటాడు. సో ముందు ఇంకా 2 ఆకాశాలు ఉన్నాయి. మొదటి ఆకాశము, 2వ ఆకాశము, 3వ ఆకాశము. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఏ ఆకాశానికి వెళ్తున్నారు? ఆకాశానికి ఉన్న మరో పేరు పాతాళమునకు. నీతిమంతుడు ఆ పాతాళములో ఎక్కడికి వెళ్తున్నాడు? అబ్రహాము రొమ్మునకున్న మరో పేరు. ఇది బాగుంది. ఇది తెలుసుకోవడం అంటే. ఇప్పుడు ఎవ్వరు కూడా మిమ్మల్ని మోసం చేయలేరు. ఎందుకంటే నా మాటలు కాదు, ఇది బైబిల్లో చూస్తున్న మాటలు. సో ఇప్పుడు ఇంకా చదవండి, అది ఎలా ఉంది? అతడు చనిపోయిన వాడు, అతడు శరీరముతో కొనిపోబడెను నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెను నేను ఎరుగును, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినను, ఆ మాటలు మనుషుడు పలుకువాడు. అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అంటే అట్టి మనిషిని నేను ఎరుగును, అతడు పరదైసులోనికి. చూసా అడ్రస్ ఎలాగొచ్చింది? ఇప్పుడు పరదేశి ఏ ఆకాశంలో ఉంది? అదే అబ్రహాము రొమ్ము. ఒకవేళ నీతిమంతుడిగా గనక నువ్వు నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాము? పాతాళ లోకములో ఉన్న అబ్రహాము రొమ్ముకి వెళ్తాము. అదే పరదైసు. ఒకవేళ అనీతిమంతుడిగా దుష్టుడిగా గనక నేను చనిపోతే అదే పాతాళ లోకంలో ఉన్న వేదనకరమైన ప్రదేశానికి వెళ్ళిపోతాను. అంటే 2 ప్రదేశాల్లోకి వెళ్ళారు, నీతిమంతుడు అనీతిమంతుడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఇష్టానుసారంగా ధనవంతుడు భూమి మీద బ్రతికాడు. ఎందుకంటే ధనం ఉంది, ధనం ఉన్నవాడు ఇప్పుడు ఏం చేయాలో తెలియక
పార్టీలు, పబ్బులు, షికార్లు, నగలన్నీ పెట్టుకుని చూపించుకోవడానికి ఒక సందర్భం కావాలి. వారానికి ఒక చీర కొనుక్కోవాలి. దానికి ఇప్పుడు చీర కట్టుకోవాలంటే ఏం కావాలి? చీర కట్టుకోవాలి, నగలు పెట్టుకోవాలి, సూట్లు వేసుకోవాలంటే ఏం కావాలి? ఒకేషన్ కావాలి. అందుకని తాత పుట్టినరోజు కూడా చేసేసుకుంటారు. ఎందుకు? చీర కట్టుకోవాలి. తాత మీద ఉన్న ప్రేమ కాదు సుమా, కాదు. చీర కట్టుకోవాలి, నగలు ఎట్టుకోవాలి, దుస్తులు ధరించుకోవాలి, సంబరం చేసుకోవాలి, పాటలు, ఆటలు, అంతే. చూడండి, ఇంటికి వెళ్ళి చూడండి, అబ్బా భయంకరంగా ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే ఒక సంబరం, ఒక ఒకేషన్ కావాలి. చచ్చిపోయిన ఫ్లెక్సీలు చూశానండి మొన్న నరసాపురంలో. ఎన్ని ఫ్లెక్సీలు అంటే చనిపోయిన ఫ్లెక్సీలు, చనిపోయాడని ఫ్లెక్సీ చేస్తున్నారు. అది పెళ్ళికి సంబంధించిన ఫ్లెక్సీయో చావుకి సంబంధించిన ఫ్లెక్సీలో తెలియట్లేదు. గందరగోళం. అంత దారుణంగా చావులండి మొన్న చూసినాయి మేము. చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు. చావు అంటే భయం లేదు, చావు అంటే సంబరం. మా ఫ్రెండ్ చనిపోయాడని ఫ్లెక్సీ చేస్తున్నాడు. 2 రోజులు జ్ఞాపకం ఉంచుకుంటారు అంతే. ఆ భోజనం అయిపోయిన తర్వాత నీవేమవుతావు? మరువబడతావు. భూమి మీద ఉన్న వాళ్ళతో నీకు ఏ సంబంధమో లేదు. అంతేనా? ఇంతే, ఇంతే అండి. ఈ జీవితం కొరకే అందుకే క్రీస్తునందు నిరీక్షించొద్దు అంటాడు పౌలు. చాలా సింపుల్ అయిపోయింది అనమాట. సో కాబట్టి పాతాళ లోకము, మూడవ ఆకాశంలో ఉన్న పరదేశు లేదా వేదన చెందే స్థలం. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ధనవంతుడు అక్కడ బాధపడుతున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు బాధపడ్డా? సుఖపడ్డాడు. మరి భూమి మీద ఎవరు బాధపడ్డారు? లాజరు బాధపడ్డాడు, నీతిమంతుడు. ఇప్పుడు పాతాళ లోకానికి వెళ్ళిన తర్వాత ధనవంతుడు బాధపడుతూ, అయ్యో నా ఇంటి వాకిట పడిపోయిన రొట్టె ముక్కలు తిండి బ్రతికిన లాజరు ఏంటి అక్కడ ఉన్నాడు, నెమ్మది పొందుతున్నాడు, నేను ఇక్కడ ఈ అగ్ని జ్వాలల్లో వేతన పడుతున్నాను. అయ్యో తండ్రివైన అబ్రహామా, ఇదిగో నీ దగ్గర ఉన్న ఈ లాజరు వ్రేలు కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము అని వేడుకుంటున్నాడు అబ్రహాముని. అప్పుడు అబ్రహాం అన్న మాట ఏంటో ఒక్కసారి మనం బైబిల్లో చూస్తే బాగుంటుందేమో. ఎక్కడుంది అది? లూకాసు వార్త 16వ అధ్యాయం. వచనానికి వెళ్ళండి, ఎక్కడో చెప్పండి నాకు. లూకాసు వార్త అంటే అబ్రహాము గారు మీకును మాకును మధ్య అన్న మాట వాడతాడు. అది చూద్దాము. లూకాసు వార్త 16. ఈ సందర్భము 25 నుంచి, ఎక్కడి నుంచి? 25, 26 ఎక్కడ? 26 చూడండి. అది 26వ వచనము 25 నుండి. అందుకు అబ్రహాము, ఎప్పుడైతే ఈ ధనవంతుడు అబ్రహాముని అడుగుతాడో అప్పుడు అబ్రహాము ఏమంటున్నారో చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, అంటే ధనవంతుడితో మాట్లాడుతున్నాడు అబ్రహాము గారు. కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటి గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా ఏముంచబడి ఉన్నది? అగాధం ఎక్కడుందో చెప్పండి ఇప్పుడు అడ్రస్. వెరీ గుడ్. 3వ ఆకాశంలో ఎక్కడుంది? ఏంటండి అడ్రస్ అంత క్లియర్గా తీస్తే? నేను అడ్రస్ క్లియర్గా తీస్తున్నాను. ఎక్కడుంది చెప్పండి? అగాధము పరదైసుకి వేదన చెందే ప్రదేశానికి మధ్యలో ఉన్నది. ఏంటి? అగాధం. అందుకే అబ్రహాం గారు అంటున్నారు, ఇక్కడోళ్ళు అక్కడికి వెళ్ళటానికి కానీ అక్కడున్న వాళ్ళు ఇక్కడికి రావటానికి కానీ ఛాన్స్ లేదు. ఎందుకంటే మీకును మాకును మధ్య ఏముంది? అగాధం. ఆ అగాధం యొక్క తాళపు చెవి పట్టుకుని పరలోకము నుండి
దేవదూత దిగి వస్తుంది. అంటే ఏ ఆకాశం నుండి ఏ ఆకాశానికి దేవదూత వెళ్తుంది? వెరీ గుడ్. మొదటి ఆకాశము నుండి మూడవ ఆకాశములో ఉన్న అగాధానికి వెళ్తుంది తాళపు చెవి పట్టుకుని. ఎందుకు? అపవాదిని అంటే సాతానుని దాంట్లో బంధించి 1000 సంవత్సరములు దానికి ముద్ర వేయటానికి సాతాను వెళ్తున్నాడు. చూసారా ఇప్పుడు ఎక్కడుంది అగాధము? అగాధం అంటే ఇంగ్లీష్లో బాటమ్లెస్ పిట్. పిట్ అంటే లోయ. బాటమ్లెస్ అంటే అంతు చిక్కని లోయ. ప్రతి లోయకి ఏముంటుంది? ఏమంటారు కిందది? అడుగు. అడుగు ఉంటుంది. అడుగు లేని లోయ అంటే లోతు తెలియదంట. సముద్రం ఇంకా అడుగు కూడా ఇంకా చూడలేదంట మనుషులు. తెలుసా మీకు? సముద్రంలో అత్యంత లోతైన ప్రదేశాలకి ఇంకా మనిషి వెళ్ళలేదంట. మరి ఇంకా అగాధం ఎలా ఉంటుందో చూడండి. అక్కడ కూడా చేపలు ఉంటాయంట. అవి ఎలా బ్రతుకుతున్నాయి కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే అక్కడికి సూర్య కిరణాలు వెళ్ళలేవంట. అంత లోతు ఉంటుందంట సముద్రంలో. హిమాలయ పర్వతాలు కూడా మునిగిపోతాయంట సముద్రంలో. అంటే అంత లోతు ఉంటుందంట సముద్రం. మరి అగాధం ఇంకెంత లోతు ఉంటుంది చూడండి. అందుకే ఇంగ్లీష్లో ఏమని రాస్తాడంటే బాటమ్లెస్ పిట్, లేకపోతే యాబిస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే అంతు చిక్కని లోయ, అగాధము. ఇంతకీ అగాధములో దేన్ని బంధిస్తున్నాడు? అపవాది ఎవరు? అపవాది ఎవరు చెప్పండి? దూత. ఎస్, దేవదూత. చెడిపోయిన దేవదూత. అందుకే చెడిపోయిన దూతలను అందరినీ ఎక్కడ బంధిస్తున్నాడు? మరొక భక్తుడు రాస్తున్నాడు, చూద్దామా? పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాము. చదివిన వచనాలే మనం. ఒకసారి మనందరూ తీయండి. 2వ పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక ఎక్కడ? పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని. ఇప్పుడు దేవదూతలను అందరినీ, చెడిపోయిన దేవదూతలు ఏంటి? పాపము చేసిన దేవదూతల్ని ఎక్కడ బంధిస్తున్నాడు దేవుడు? పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములు. అదేంటి? అగాధము. అక్కడికే కదా దేవదూతలు వెళ్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయి? పాపము చేసిన దేవదూతల్ని అక్కడ తీసుకెళ్ళి బంధిస్తున్నాడు. అగాధం అనేది అబ్రహాము రొమ్ము వేదన చెందే ప్రదేశానికి మధ్యలో ఉన్న ప్రదేశము. ఇదంతా ఎక్కడుంది? పాతాళ లోకము. లోకం అనగా ఆకాశము. ఏ ఆకాశం ఇది? పాతాళ లోకము. అది ఇంకో వచనం కూడా చూద్దాం. వాక్యమే అండి, ఇంక వాక్యం అంతకంటే ఏమీ లేదు. సత్యాన్ని పరిశీలిస్తున్నాం మనము. చచ్చిపోయినోడు పరలోకానికి వెళ్ళిపోయాడు అని రాస్తాడు. పరలోకానికి వెళ్తున్నారు అసలు చచ్చిపోయినోడు? ఎక్కడన్నా ఉందా బైబిల్లో? పరలోకానికి వెళ్ళిపోతున్నారని బోధకులే చెప్తున్నారు. ఎక్కడా లేదు. మరి నేను వెతికానంతా. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఎవరు రావాలి మధ్యాకాశానికి? యేసు ప్రభు వచ్చి కానీ తీసుకెళ్ళాలి. ఇది ప్రొసీజర్. ఇప్పుడు చనిపోయిన వారిలో మొట్టమొదటిగా పరలోకానికి వెళ్ళింది ఎవరు? ఆయన ఒక్కరే. అదే అపోస్తలుల ప్రమాణములో మనం చదువుతున్నాం. చనిపోయి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? కింది మృతుల లోకానికి దిగిపోయి తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రి కుడి పార్శ్వమునకు. అది ఎక్కడుంది? మొదటి ఆకాశంలో. అంటే ఇంతకీ ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? ఇంకెన్ని ఆకాశాలు ఉన్నాయని చెప్పినా నమ్మకండి. బైబిల్ చెప్పలేదు. చెప్పనప్పుడు నేను చెప్పకూడదు. బైబిల్ చెప్తున్నట్టే చెప్పాలా. మరి ఇవన్నీ ఎలా తీశారు ఈ బోధకులు? నాకు అర్థం కావట్లేదు.
ప్రకటన గ్రంథం, అదే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం చూద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ దేవదూతలన్నీ? చెడిపోయిన దూతలు. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 9వ అధ్యాయము 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి. మళ్ళీ అదే సందర్భం, అంటే అగాధము యొక్క తాళపు చెవి ఒకళ్ళ దగ్గర ఉందన్నమాట, దూత దగ్గర. అంటే అగాధానికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు, దూత. ఆ దూత దగ్గర తాళం ఉంది, ఆ తాళం తీసుకొచ్చి తీస్తున్నాడు అనమాట. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడింది, ఆ దూతకి ఇయ్యబడింది. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెని. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి. మిడతలంటే ఏంటి? మిడతలంటే నిజంగా మిడతలా? దూతలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అగాధములో నుండి. మిడతలు అంటే రూపకాలంకార భాషలో రాస్తున్నాడు అనమాట. మిడతలు వచ్చేస్తున్నాయంటే మిడతలు భూమి మీదకి వచ్చాను. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అగాధములో నుండి. తాళపు చెవి తీయగానే ఆ పొగలో నుండి వచ్చేస్తున్నాయంట. ఏ దూతలు ఇంతకీ? పాపము చేసిన దూతలు, బంధింపబడిన. అదే కదా పేతురు గారు చెప్పారు, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టగా ఎక్కడ? పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి వాటిని బంధించి తీర్పుకు కావలిలో ఉంచెను. అంతే కదా. సో ఆ బంధింపబడిన దూతలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు? అంటే తీయగానే తీయగానే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? భూమి మీదకి వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి. అంటే వేటికి హాని కలుగజేస్తాయి దూతలు? ఏ మనుషులకి? అక్కడ చూడండి ఉంది కదా, ముద్ర లేని మనుషులకి. ఎవరి ముద్ర లేని మనుషులకి? దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప. అంటే దేవుడు ఆజ్ఞ లేకుండా ఎవ్వరు కూడా పాతాళ లోకంలో నుండి బయటికి రాలేరంట. అంటే తాంత్రికుడు పిలిస్తే వచ్చేస్తాయి ఆత్మలో. మంత్రాలుడి దగ్గరికి వెళ్తారు. సౌలు వెళ్ళాడు ఎవరిని దర్శించడానికి? మంత్రగత్తి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు సౌలు? చనిపోయిన సమయంలో ఆత్మని బయటికి రప్పిస్తే నేను కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, దేవుడి సెలవు ఉందో లేదో నాకు తెలియట్లేదు అని ఒక మాంత్రికురాల దగ్గరికి చీకటిలో రాత్రి మారువేషంలో వెళ్తాడు సౌలు. అంటే ఒక మంత్రగత్తి పిలిస్తే వచ్చేస్తాయి ఆత్మలు పాతాళంలో నుండి రావు. అందుకే సమూయేలు గారు అంటారనుకుంటా, ఇందులో మొదటి సమూయేలా 2 సమూయేలా? 2వ అధ్యాయం చూద్దండి ఒకసారి. మొదటి సమూయేలు 2వ అధ్యాయము ఎక్కడో ఒక దిక్కున ఉంటుంది. 2వ అధ్యాయం 6. ఓకే చూడండి. జనులను సజీవులను గాను మృతులను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడును. అంటే ఒక ఆత్మ పాతాళములో నుండి బయటికి రావాలంటే ఎవరి ఆజ్ఞ ఉండాలి? దేవుని ఆజ్ఞ. మంత్రాలోడు తంత్రాలోడు పిలిస్తే వచ్చేవి ఆత్మలు. శుద్ధ అబద్ధం అన్నమాట అది. అంటే మృతులు అందరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు? పాతాళానికి. అక్కడి నుంచి ఏ ఆత్మ కూడా బయటికి రావడానికి వీరలేదు. అసలు దేవదూతలు రావాలంటేనే తాళపు చెవి తీసుకెళ్ళి దేవదూత
అగాధం యొక్క డోర్ని ఇప్పితే కానీ ఆ దేవదూతలందరూ బయటికి రాలేదు. అంటే మనుషులను బాధించడానికి ఈ మధ్యాకాశంలోనికి వచ్చినాయి, మూడవ ఆకాశంలో నుండి, అగాధం అనే ప్రదేశంలో నుండి వచ్చినాయి అన్నమాట. బైబిల్ చూసారు ఎంత స్పష్టంగా చెప్తుందో. మరి ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదండి? అది నా ప్రాబ్లం. ఇవన్నీ చెప్పరో, ఏదో అబద్ధాలు చెప్పేస్తారు. అవి పట్టుకుని ఇంక ఇదే సత్యం అంటూ ఉంటే అబద్ధంలో ఇప్పుడు సంఘాన్ని కట్టకూడదు. సంఘాన్ని ఇప్పుడు అబద్ధం మీద కట్టకూడదు. మహాపాపం అది. అందుకే ఇక్కడ నిలబడి చెప్తున్నామంటే అది దైవ గ్రంథం ఆమోదిస్తే, ఇప్పుడు మీరు కూడా చెబుతున్న సంగతులు ఆ విధముగా ఉన్నవో లేదో చూస్తున్నారా లేదా? చూస్తున్నారు. ఏదో నేను చెబుతున్నాను, నేను చెప్పింది రైట్ అని నమ్మేయకూడదు ఎప్పుడు కూడా. దానికి నేను ఏది కలపకూడదు, తీసివేయకూడదు. అలా చేశానా నేను వెళ్ళిపోతాను అగ్నిగుండానికి. దేనికి సిద్ధపరిచాడు అగ్ని? ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అయిపోయింది, మన మెసేజ్ అయిపోయింది. ఇంతకీ శిక్షించటానికి అగ్నిగుండాన్ని ఎవరి కొరకు దేవుడు తయారు చేశాడు? అదే మత్తయి సువార్తలు చదువుకున్నాం. అపవాదికిని వాని దూతలకును ఏర్పరచబడిన నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోమని ఎడమ వైపు ఉన్న శపింపబడిన వారితో చెప్తున్నాడు. ఓకే, సో పనిష్మెంట్ దేవదూతలకి అపవాదికి ఎక్కడ జరుగుతుంది పనిష్మెంట్? అగాధములో. వెరీ గుడ్. అగాధం అనేది ఏ లోకంలో ఉన్నది? పాతాళ లోకము. పాతాళ లోకం అంటే ఏ ఆకాశము? మూడో. చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? పాతాళ లోకం అంటే మూడవ ఆకాశానికి. అందులో ఎన్ని ప్రదేశాలు ఉన్నాయి? ఒకటి అబ్రహాము రొమ్ము, వేదన చెందే ప్రదేశము, ఈ రెండిటికి మధ్యనున్న అగాధము, అంతు చిక్కని లోయ. ఇప్పుడు దేవదూతలు, పాపము చేసిన దూతలు ఎక్కడి నుంచి రావాలి? అగాధములో. ఎందుకంటే అక్కడ బంధిస్తున్నాడు దేవుడు. అందుకే యేసుక్రీస్తు శిష్యులతో గలిలయ సముద్రము దాటి అద్దరిని ఉన్న గదరేనీయుల ప్రదేశానికి వెళ్ళినప్పుడు దెయ్యము పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుండి వచ్చేస్తుంటారు. అక్కడ దెయ్యాలు ఏం పలుకుతున్నాయి చూద్దాం ఒక సందర్భము. ఎక్కడ? మత్తయి సువార్త 8వ అధ్యాయము 28 నుండి చదువుతారు ఎవరైనా? మత్తయి సువార్త 8వ అధ్యాయము. ఇంక 2 వచనాలు ఉన్నాయి, తర్వాత ముగించుకుందాము. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28 నుండి 31 వరకు. ఓకే, వారు అంటే ఎవరు మాట్లాడుతున్నారు ఇంతకీ? దెయ్యాలు. ఎందుకంటే ఆ మనుషుల్లో ఉన్నాయి ఏంటి? దెయ్యాలు. ఆ దెయ్యాలు ప్రభువుని చూసి ఏమంటున్నారు? ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే. చాలమ్మా చాలు. ఏమి రాకమునుపే? అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఇది కంటిన్యూషన్ అవుతుంది. దెయ్యాలు ఏమంటున్నాయి ఇంతకనే? కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి. ఏంటి ఆ కాలము అంటే? ఇంకా మాకు టైం అవ్వలేదు, అప్పుడే వచ్చేసావేంటి మమ్మల్ని వెళ్ళిపోమని? ఎక్కడికి వెళ్ళిపోమని? అగాధంలోనికి వెళ్ళిపోమని చెప్పడానికి అప్పుడే వచ్చేసావేంటి దేవుని కుమారుడా? కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఎక్కడికి? ఎక్కడికి? భూమి మీదకి. మాకు ఇంకా టైం ఉంది, అప్పుడే వెళ్ళిపోమంటావేంటి అంటే ఏదో కొంత టైం ఉందన్నమాట. అంటే కొంతకాలం వరకు అవి విడిచిపెట్టబడినవి. మైండ్లో పెట్టుకోండి, కొంతకాలం వరకు అవి విడిచిపెట్టబడినవి. ఏవి? పాపము చేసిన దేవదూతలు. అవే దెయ్యాలంటే. దెయ్యాలంటే మనుషుల ఆత్మలు కాదు. మైండ్లో పెట్టుకోండి. చనిపోయినోడు వచ్చి మిమ్మల్ని ఎవరు బాధించడు.
చెడిపోయిన దూతలు వస్తున్నాయన్నమాట, అవే దెయ్యాలు, అపవాది సమూహము. మేము పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ఈ లోకనాథులతోనూ ప్రధానులతోనూ వాయుమండల సంబంధమైన అధిపతులతో మేము పోరాడుతున్నాం. వాయుమండల సంబంధమైన అధిపతులు అంటే ఎవరు? దూతలు. చెడిపోయిన దురాత్మల సమూహాలు ఎక్కడున్నాయి ఇంతకని? మధ్యాకాశములోనికి వచ్చి ఎవరిని బాధ పెడుతున్నాయి? మనుష్యులను బాధ పెడుతున్నాయి అన్నమాట. అదే సందర్భాన్ని మరొక గ్రంథకర్త కూడా రాస్తాడు, లూకా గారు కూడా రాస్తారు. చూద్దాం అక్కడ 8వ అధ్యాయం. అదే 8వ అధ్యాయము 30. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇదంతా పరిశీలించాలి. మళ్ళా లూకా గారు మళ్ళా రాస్తున్నారు 8వ అధ్యాయము 31 నుండి 26 నుండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనం నుండి. వారు గలిలకు ఎదురుగా ఉండు గెరాసేనీయుల దేశమునకు వచ్చిరి. అదే డైలాగ్ అంతేనా? నాతో నీకేమి అంటే దురాత్మ మాట్లాడుతుంది. నాతో నీకేమి? నన్ను బాధపరచకమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఏలైనా వెలుపలికి రమ్మని పవిత్రాత్మకు ఆజ్ఞాపించాను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను. కనుక దానిని గొలుసులతోనూ కాళ్ళ సంకెళ్లతోనూ కట్టి కావలి దించిరి గాని వాడి బంధకములను తెంపగా దేవుడు వానిని అడవిలోనికి తరుముకొని పోయాను. యేసు నీ పేరేమని వాడిని అడుగుగా, యేసు అడుగుతున్నాడు నీ పేరేమి అని వాడిని అడుగుగా, చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని. ఎక్కడికి? పాతాళములో ఎక్కడికి? ఇంకా బాగా చెప్పండి అడ్రస్. ఇప్పుడు గూగుల్ మ్యాప్ మీ దగ్గర ఉంది, అవునా కదా? గూగుల్ మ్యాప్ ఇప్పుడు మీ దగ్గర ఉంది. పాతాళములోనికి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. చూసారా? అంటే కొంతకాలము అవి విడిచిపెట్టబడినవి. అది ఇప్పుడు జరుగుతున్నది ఏ కాలము? లూకాసు వార్తలో జరుగుతున్నది ఏ కాలము? మనుష్య కుమారుని కాలము. అప్పుడు ఈ దురాత్మలన్నీ వచ్చేసినాయి. ఎందుకంటే యాక్టివిటీ, దెయ్యాల యాక్టివిటీ ఎప్పుడు బాగా జరిగింది? యేసుక్రీస్తు రాకడలో అపోస్తలుల పరిచర్య అంతా జరిగే వరకు పీక్లో ఉంది. ఎందుకంటే అద్భుత కార్యాలు, సూచక క్రియలన్నీ ఎప్పుడు ఎక్కువ జరిగినాయి? ఇప్పుడు కాదండి, ఇప్పుడు స్టేజ్ల మీద తేతున్నాయంటే పచ్చి డ్రామా. అప్పుడు ఎందుకు జరిగినాయి అవి చూసి మనుషులు విశ్వసించాలి. వాళ్ళ దగ్గర గ్రంథాలు ఏమీ లేవు. అప్పుడు దెయ్యం రావటం, పట్టడం, యేసుక్రీస్తు వారు వచ్చి ఆజ్ఞాపింపగానే దెయ్యాలు విడిచిపెట్టి వెళ్ళిపోవడం. అయ్యో ఇదేం మనిషి. కానీ వాళ్ళేమనుకున్నారు? వీడు కూడా ఒక దెయ్యం పట్టినోడే అనుకున్నారు. ఎవరిని? యేసుక్రీస్తుని. అన్నారా లేదా? తోటి సహోదరులే అన్నారు. ఆయన అద్భుతాలు చేస్తే నువ్వు కూడా దెయ్యం పట్టినోడివే అని చెప్పారు ఆయన. చూసారా? ఇప్పటికప్పుడు ఎదురు దెబ్బ తగులుతానే ఉంటుంది. కాబట్టి అపోస్తలులు కూడా చచ్చిపోయిన వాళ్ళని లేపారు, దెయ్యం పట్టిన వాళ్ళని ఆ బంధకాల్లో నుండి విడిపించారు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి అద్భుత కార్యాలన్నీ చేయించాడు. ఎందుకంటే అద్భుతాలు చూసి అప్పుడు చూచి విశ్వసించే కాలం అది, ఆ కాలము. అందుకే ఇంకా మా టైం అయిపోలేదు, ఎందుకు వచ్చేసావు అప్పుడే వెళ్ళిపోమని, మమ్మల్ని పాతాళ లోకానికి వెళ్ళిపోవటానికి ఆజ్ఞాపించొద్దు అని వేడుకుంటున్నాయి దెయ్యాలు దేవుని కుమారునితో. సో ఇప్పుడు అగాధం అంటే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందా మీకు? వెరీ గుడ్. ఇది ఫౌండేషన్ అన్నమాట మీకు. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో చాలా విషయాలు మిమ్మల్ని తడతాయి. ఇది పునాది అన్నమాట, మర్చిపోకండి.
ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి. ఇప్పుడు పాతాళ లోకానికి. నువ్వు నేను ఇప్పుడు చనిపోయినా అక్కడికే వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళిపోవటం కాదు, డైరెక్ట్ రూట్ లేదు మనకి. ఫస్ట్ అక్కడికి. అందుకే యేసుక్రీస్తు వారు ప్రొసీజర్ చూపించాడు. ఆయన కూడా చనిపోయి మారు మనసు పొందిన దొంగను కూడా వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? 3వ ఆకాశంలో ఉన్న పరదేశికి వెళ్ళాడు. అందుకే మనం గుడ్ ఫ్రైడే రోజుని నేడు నీవు నాతో కూడా ఆ మాటని జ్ఞాపకం చేసుకుంటాం. అది ప్రొసీజర్. ఆయన అక్కడికి వెళ్ళి తిరిగి భూలోకానికి వచ్చి మళ్ళా పరలోకానికి, మొదటి ఆకాశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు. ఒకవేళ యేసుక్రీస్తు వారు ఇప్పుడే వచ్చేసారు అనుకోండి, ఇప్పుడు మనం బ్రతుకున్నాం. మనకంటే ముందు చాలామంది చనిపోయారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు పాతాళ లోకంలో. ఇప్పుడు అక్కడున్న వాళ్ళు మొదట లేస్తారంట. అక్కడున్న వాళ్ళు మొదట లేస్తారు. అప్పుడు ఇక్కడున్న వాళ్ళు ఏమవుతారు? ఈ రూమ్లో ఉన్న వాళ్ళు సడన్గా మనము మార్పు చెంది వాళ్ళతో కలిసి ప్రభువుని మధ్యాకాశంలో ఎదుర్కొంటాము. అప్పుడు అందరినీ ఎక్కడికి తీసుకెళ్తాడు? మొదటి ఆకాశానికి. ఇది మన విశ్వాసం. అందుకే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ మాటల చేత మనలను బలపరుచుకుంటూ చక్కగా మీరు ఇంటికి వెళ్ళి నెమరు వేసి మరలా చక్కగా ధ్యానించుకోండి. చక్కగా ఓకే. సో నెక్స్ట్ వీక్ మరలా దీన్ని కొనసాగింపు వేరే టాపిక్తో మనం దీన్ని కొనసాగిస్తాము. ప్రకటన 20వ అధ్యాయం. మీకు టైం ఉంటే చదవండి అధ్యాయం అంతా. వచ్చే వారం దీన్ని కంటిన్యూషన్ జరుగుతారు. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామములకు స్తుతులు వందనములు నాయన. ఇంతవరకు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు దేవా. నాయన సత్యాన్ని నాయన మీ గ్రంథమందు మీ ఆత్మ చేత ఉపదేశించినందుకు మాకు స్తోత్రములు నాయన. సత్యం మీద సంఘము కట్టబడాలన్నది మీ కోరిక నాయన. ఇక్కడ కూడిన కొద్ది మంది అయినా సరే నాయన మీ వాక్యాన్ని మనస్ఫూర్తిగా విన్నారని నేను విశ్వసిస్తుంటున్నాము నాయన. మీ ఆత్మ సహాయం చేత ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి విశ్వాస యాగములు వృద్ధి చెందించమని మీ చేతులకే మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మా నిమిత్తము త్వరలో మీరు పంపినయన్న మీ ప్రియ కుమారుడు మా పరమరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.